సో హే గైస్, ఈరోజు మనం ఒక క్రేజీ థింగ్ చేయబోతున్నాం. ఏం లేదు, 10,000 స్టెప్స్ నార్మల్గా వాక్ చేసుకుంటూ 1 hourలో కంప్లీట్ చేయాలి. ఇది పాస్ అవుద్దా ఫెయిల్ అవుద్దా అని. అండ్ అయితే నాకు క్రేజీగా ఉంటుంది అనుకుంటున్నాను. చూద్దాం ఇది ఎలా ఉంటుందో, ఈ ఛాలెంజ్ ఎలా ఉంటుందో. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఒక 1000 అయిపోయాయి. ఇక్కడ చూడొచ్చు కదా మీరు. సో ఇంకా మోర్ 9,000 స్టెప్స్. కమాన్, వీ కెన్ డూ ఇట్. అండ్ మోటివేషన్కి పాటలు వింటున్నాను. అండ్ నాకు తెలిసి మెల్లమెల్ల కాళ్ళు నొప్పి వస్తుంది. పర్లేదు, ఫినిష్ చేసేద్దాం త్వరగా. అండ్ టైం ఇంకా ఎంతసేపు ఉందంటే ఇంకా ఆల్మోస్ట్ 50 minutes ఉంది. చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ వాక్ చేస్తున్నప్పుడు కూడా ఒక్కనే ఉన్నాయి కదా, బోరింగ్గా ఉంది. అందుకే సాంగ్స్ కూడా వింటున్నాను మోటివేషన్ కోసం అని. అండ్ చూద్దాం ఎన్ని స్టెప్స్ లైక్ 1 hourలో పూర్తి చేస్తాను చేయను. అండ్ ఇంకోటి ఏంటంటే, అందరూ చిత్రంగా చూస్తున్నారు. అదే పొద్దున పొద్దున వీడియో తీసుకుంటాడని. నాకైతే అలా వాళ్ళైతే అలా చూస్తున్నారు. పర్లేదు, మనమైతే ఫినిష్ చేసేద్దాం. గైస్ ఇప్పుడైతే 2000 స్టెప్స్ అయిపోయాయి. అండ్ చూద్దాం ఇంకెన్ని స్టెప్స్లో మనం లైక్ వీక్ అయిపోతామో అని. ఈ ఎక్స్పెరిమెంట్ అవ్వదు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అయిపోయింది. నేనైతే మొత్తం టైం పాస్ చేసుకుంటూ తిరుగుతున్నాను అనుకుంటున్నారు అందరూ. కెమెరా ఓపెన్ చేసి మాట్లాడుతుంటే కూడా అందరు విచిత్రంగా చూస్తున్నారు. అండ్ అందుకే ఇట్లా విచిత్రంగా చూస్తున్నారని. సైడ్గా ఒక గ్రౌండ్ ఉంటే గ్రౌండ్ పక్కన అక్కడ క్రికెట్ ఆడుతున్నారు. మనం ఆడలేం కాబట్టి మనం చూసుకుంటూ వాక్ చేద్దాం. ఇంకా మనం ఆల్మోస్ట్ ఒక 20 minutes అయిపోయింది. అండ్ చూద్దాం ఎంత ఫాస్ట్లో మనం ఫినిష్ చేస్తాము. నేనైతే ఫాస్ట్లో ఫినిష్ చేస్తాం అనుకుంటున్నాను. లెట్స్ డూ ఇట్. కమ్. అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఒక 3000 స్టెప్స్ అయితే పూర్తయ్యాయి. ఇప్పుడు కొంచెం మనం బ్రేక్ తీసుకుంటున్నాం ఒక 5 minutes. ఆల్మోస్ట్ 3,156 స్టెప్స్ అయితే పూర్తి అయిపోయాయి. అండ్ కొంచెం వాటర్ బ్రేక్ తీసుకుంటున్నాం, ఎందుకంటే ఎండ కూడా అక్కడ చాలా వస్తుంది, మామూలు చంపట్లేదు. చూద్దాం మనం ఫినిష్ చేస్తామని. 25 minutes అయిపోయింది. వీ కెన్ డూ ఇట్, గో. సో ఇప్పుడే వాటర్ తాగాను. అండ్ ఒక 5 minutes కూర్చుందామని, కొంచెం బ్రేక్ తీసుకుందామని టైం స్టాప్ చేశాను. స్టెప్స్ కూడా ఎట్లా కూర్చున్నాం కాబట్టి స్టెప్స్ కౌంట్ అవ్వవు కాబట్టి. సో కూర్చుని ఒక 5 minutes. అండ్ ఇక్కడ ఎండ్ అయితే చాలా ఉంది. చూద్దాం మనం ఎంత టైంలో ఫినిష్ చేస్తాము. ఒక 25 minutes అయిపోయింది. 35 minutesలో మనం ఆల్మోస్ట్ ఒక 7,000 స్టెప్స్ ఫినిష్ చేయాలి. చూద్దాం. అండ్ గైస్ ఇప్పుడైతే మనం టైమర్ స్టార్ట్ చేసాము. అండ్ స్టెప్స్ వచ్చరికి ఆల్మోస్ట్ 3,500 అయిపోయాయి. 30 minutes అయిపోయింది. అండ్ 30 minutes టు గో. ఆల్మోస్ట్ ఒక 4,000 స్టెప్స్ అయితే అయిపోయాయి. ఇంకా 6,000 స్టెప్స్ ఉన్నాయి. కమాన్, టైంలో పూర్తి చేయాలి. అండ్ కొంచెం ఫాస్ట్గా కూడా నడుస్తున్నాను, అండ్ టైంకి పూర్తి చేద్దామని. Uh, 5,000 స్టెప్స్ అయిపోయాయి. ఇంకా 23 minutes ఉంది. చూద్దాం ఎంత ఫాస్ట్ ఫినిష్ చేస్తామో. ఎన్ని స్టెప్స్ అయ్యాయి చూసుకోవచ్చు ఇక్కడ మీరు. అయిపోతున్నాయి ఆల్మోస్ట్ 5,000, ఆల్మోస్ట్ 600 స్టెప్స్ అయిపోయాయి అనుకోండి. అండ్ మన దగ్గర ఇంకా 18 minutes ఉంది.
నెక్స్ట్ మనం ఇంకా 4000 స్టెప్స్ ఫినిష్ చేయాలి. చూద్దాం ఎంత ఫాస్ట్ ఫినిష్ చేస్తే అంత ఫాస్ట్గా ఇంతకీ ఛాలెంజ్ అవుతుందా అవ్వదా అని. అండ్ ఇక్కడ క్రికెట్ కూడా ఆడుకుంటున్నారు, నేను ఇట్లా వాక్ చేస్తున్నాను. ఎండ కూడా చాలా ఉంది ఈరోజు ఎందుకు కానీ. టైం ఇప్పుడు వచ్చేసరికి 9 అవుతున్నా కూడా చాలా ఎండ ఎక్కువ ఉంది. టైం 9:04 అవుతుంది, అయినా కూడా ఎండ దంచి కొడుతుంది. ఇంకా 10:30 అయితే ఎలా ఉంటుంది ఎండ. ఇప్పుడైతే కొంచెం బ్రేక్ తీసుకున్నాం మనము. మళ్ళీ ఒక 5 minutes కూర్చుందాం, ఎందుకంటే ఈ ఎండకి లైక్ వీక్ అయిపోతున్నాను. చూద్దాం, మళ్ళీ టైం స్టాప్ చేసి కూర్చుందాం. అండ్ ఈ బ్రేక్ కూడా సెకండ్ బ్రేక్ ఇది. నేను తీసుకుంటే ఇంకొక బ్రేక్ తీసుకుంటాను అంతే, కానీ ఫినిష్ చేసేద్దాం ఫాస్ట్గా. ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేస్తే అంత ఫాస్ట్గా మనది అయిపోతుంది, ఎందుకంటే ఎండ కూడా ఎక్కువ వస్తుంది కదా. సో ఇప్పుడు 9:05 అవుతుంది, 9:30 కల్లా ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. టైంలో ఫినిష్ చేస్తే ఛాలెంజ్ ఫినిష్ అయినట్టు కదా. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ ఆడుతున్నాను క్రికెట్. ఇక్కడే కూర్చుంటున్నా టైం పాస్ అవ్వట్లేదని. బ్రేక్ వచ్చే 5 minutes కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ వ్లాగ్ చేస్తున్నాను కదా, నార్మల్గా ఈ ఛాలెంజ్ చేస్తున్నాను కదా. అండ్ ఇక్కడ బాల్ పడేది వల్ల నా 6 కొట్టడం వల్ల ఇంకా 10 minutes ఉంది. ఇంకా ఆల్మోస్ట్ ఎన్ని స్టెప్స్ ఉన్నాయంటే ఇంకా ఆల్మోస్ట్ 3000 స్టెప్స్ ఉన్నాయి, ప్లస్ ఉన్నాయి అనుకోండి ఇంకా. అండ్ నాకు తెలిసి ఛాలెంజ్ పూర్తి చేయాలని అనుకుంటున్నాను, ఎందుకంటే టైం కూడా ఎప్పుడు వస్తుంది కదా. నేనైతే ఆకుండా స్టెప్స్ చేస్తూనే ఉన్నాను. చూద్దాం ఎంత ఫాస్ట్గా మనం ఫినిష్ చేస్తామో. 10 minutesలో మనం ఎన్ని ఫినిష్ చేస్తాం చూద్దాం. అమ్మ ధూళి తీరిపోతుందమ్మా, మామూలు లేదు. ఇంకా లాస్ట్ 3000 స్టెప్స్ దగ్గరలో ఉన్నాము. టైం కూడా ఇంకా జస్ట్ 8-9 minutes ఉంది. చూస్తే ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేస్తే అంత ఫాస్ట్ ఫినిష్ చేస్తాము. ఇంకా 1000 స్టెప్స్ ఉన్నాయి, ఇంకా జస్ట్ 4 minutes మాత్రమే ఉంది. చూసుకోవచ్చు కదా, అయిపోతుంది. 1000 స్టెప్స్లో చూద్దాం ఎంత ఫాస్ట్ ఫినిష్ చేస్తాము. అండ్ ఇంకా 1000 స్టెప్స్ మాత్రమే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇంకా 4 to 3 minutes ఉంది. నేను చాలా ఫాస్ట్గా వాక్ చేస్తున్నాను, చూద్దాం. చూస్తే ఇంకా 2 minutes మాత్రమే ఉంది. చూసుకోవచ్చు ఇక్కడ అయిపోయింది వస్తుంది ఆల్మోస్ట్. అండ్ చాలా ఫాస్ట్గా వాక్ చేస్తున్నాను కూడా. అండ్ గైస్, మనమైతే 1 hourలో మనం 10,000 స్టెప్స్ కంప్లీట్ చేయలేదు. చాలా క్లోజ్లో మనం లైక్ ఓడిపోవడం జరిగింది. మనం ఆల్మోస్ట్ ఎన్ని ఫినిష్ చేసామంటే 9,770 ఫినిష్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఒక్క సెకండ్ చూసుకోండి ఇక్కడ. 9,716కి మనం 1 hourలో మనం ఫినిష్ చేయలేకపోయాం. అండ్ మనకి ఛాలెంజ్ మనం ఫెయిల్ అయిపోయాం. అండ్ మీకు ఇలాంటి కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ పెడుతూనే ఉంటా. అంటిల్ దెన్ బాయ్.